చేసి ఉన్నాడు. అందులో మొదటి త్యాగం మనం చూస్తే తన తండ్రిని, తన తల్లిని, తన స్వదేశమును, తన స్వజనులను విడిచి దేవుడు రమ్మన్న ప్రాంతానికి వెళ్ళాడు. మొదటి త్యాగం ఇది. చూడండి, కుటుంబ బాంధవ్యాలు చాలా గొప్పవి. ఏ కుటుంబం యొక్క రక్త సంబంధికులైన కుటుంబ బాంధవ్యం గొప్పది. తల్లిని తండ్రిని విడిచి రావడం అంత ఈజీ అయిన పని కాదు. లేక అన్నదమ్ములను విడిచి రావడం, లేక సొంత ఊరిని విడిచి రావడం, సొంత ప్రాంతాన్ని విడిచి రావడం అంత ఈజీ అయిన పని కాదు. సామాజికంగా దూరం అవడం, అలాగే రక్త సంబంధంగా దూరం అవడం, త్యాగం చేశాడు. కనుక మనం కూడా త్యాగం చేయాలి. త్యాగం చేయకుండా ఆశీర్వాదం రాదు. మనం అన్నిటినీ విడిచిపెట్టాలి, దేవుని కోసం చేయాలి. అబ్రహాము ఆయన తన కుమారుడు పెళ్లి విషయంలో దేవునికి త్యాగం చేశాడు. అబ్రహాముని దేవుడు అడిగాడు, నీకు ఒక్కడే ఉన్న కొడుకుని నాకు ఇవ్వవా అని అడిగితే అతడు వెనువెంటనే తన కుమారుడిని తీసుకుని మోరియా పర్వతం మీదకు వెళ్ళాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నువ్వు నీ తండ్రి ఇంటిని విడిచిపెడితే నీవు అనేకులకు తండ్రి అవుతావు అన్నాడు. బిడ్డలారా, నువ్వు మీ నాన్న దగ్గరే కూర్చుని ఉంటే మీ నాన్నకు ఒక్కడికే కొడుకు అవుతావు. మీ నాన్నని మీ అమ్మని విడిచి బయటకు వస్తే నువ్వే అనేకులకు చెప్పాలి, మాట్లాడిన గలగలమని మాట్లాడాలి. అనేకులకు తండ్రి అవుతావు. నువ్వు ఒక దేశాన్ని విడిచి వస్తే ప్రపంచ దేశాలన్నిటికీ నేను నిన్ను ఆశీర్వాదంగా మారుస్తానన్నాడు. నువ్వు దేవుని విషయంలో ఏదైతే చేస్తావో అది నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతా ఉంది బిడ్డలారా. హల్లెలూయా. కనుక మనం త్యాగం చేయాలి, విడిచిపెట్టాలి, కష్టపడాలి, దేవుని కోసం మనం నడవాలి. నీ నిద్రను చంపు, నీ బలహీనతను చంపు, నీలో ఉన్న ఇచ్ఛను చంపండి. నీకు బిడ్డలారా ఏదైతే చూడండి, కొంచెం అలసటగా చక్కగా నేను సేద తీర్చాలి, కొంచెం పడుకోవాలి అని అనుకోమాకండి. అలా అనుకోవద్దు. ఏ మాత్రం బాగోపోయినా సరే నీ కట్టెలో ప్రాణం ఉన్నంతసేపు మందిరంలో, దేవుని సన్నిధిలో, నువ్వు దేవుని మందిరంలో దేవుని పాదాల దగ్గర కనబడాలి బిడ్డలారా, కనబడాలి. హల్లెలూయా. కనుక అందరూ భారం కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే, త్యాగం చేస్తేనే దీవించబడతాం. అబ్రహాము అన్ని విషయములలో దీవించబడ్డాడు. ఊరికినే దీవించబడ్డా? దీవించబడలేదు. తన జీవితంలో దేవునికి ఎన్నో త్యాగాలు చేశాడు. త్యాగాలు చేయవలసిన వారమైన మంచిది. ఇది ముఖ్యమైనటువంటి ప్రకటనలు. కనుక మరి మంగళవారం ప్రశాంతి గారి ఇంట్లో ప్రార్థన ఉంటుంది. ఉదయకాల ప్రార్థన మీకు నేను ప్రియులారా తెలియజేశాను. అలాగే శనివారం, అలాగే శుక్రవారం స్త్రీల కూడిక బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. స్త్రీల కూడిక చాలా చక్కగా అందరూ వస్తున్నారు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా సరే రావాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, శనివారం ఆల్ నైట్ ప్రేయర్, ఆదివారం ప్రభు బలారాధన ఉంటుంది. బిడ్డలారు ఈ వారం అంతా కూడా మరి ప్రార్థనలు ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి ప్రార్థనలు చేయాలి, రావాలని మనం చేస్తూ ఉన్నాం. ఇంకా చాలామంది రాలేకపోతూ ఉన్నారు. ఎందు నిమిత్తం రావట్లేదు అజగనుకొని అందరూ బాధ్యత ఇది నా ఒక్కడిదేం కాదు, నా ఒక్కడి సంఘం కాదు, ఇది నాది కాదు, ఇది దేవునిది. నేను కూడా సంఘ సభ్యుడినే, నేను కూడా సంఘస్థుడినే, మీరు కూడా దేవుని పాస్టర్మ గారే దేవుని పరిచర్య చేస్తున్నారు. దేవుని పరిచర్య బిడ్డలారా, నాకు ఒక తలాంతు ఇచ్చాడు, మీకు ఒక తలాంతు. నేను వాక్యం చెప్పే తలాంతు ఇచ్చాడు, మీకు పాటలు పాడే వరం, మనుషులను బలపరిచే వరం, మనుషులకు ప్రియులారా పిలిచే వరం. అయ్యా ఎందుకు రావట్లేదు? మనం పిలిచి ఆహ్వానించాలి బిడ్డలారా. కనుక మీ అందరూ మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీ భర్తలను రక్షించాలి, మీ యొక్క భార్యలను రక్షించాలి, పిల్లలను రక్షించాలి. బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలి, పిల్లల్ని రక్షించుకొని కుటుంబం ఇక్కడ తీసుకురండి. బిడ్డలారా దేవుని మందిరంలో మన పిల్లలు అందరూ దేవుని మందిరంలో ఉండాలి, తీసుకురావాలి. నువ్వు ఏదన్నా చెయ్యి, మందిరానికి తీసుకురా, మందిరానికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. మందిరంలో కూర్చున్నవాడే స్థిరమైన ఆశీర్వాదం పొందగలుగుతాడు బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా.
మంచిది. దేవుని వాక్యంలోనికి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుని. పరిశుద్ధ ప్రేమ కలిగిన యేసయ్య మీకు వందనాలు. ఈరోజు మాకు అందించిన ఇదిగో ప్రకటనలను బట్టి, ఆరాధన బట్టి వందనాలు. దేవా, నీకే వేల కొద్ది స్తుతులు 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 స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ఉన్నాను ప్రభువా. దేవా, సంఘాన్ని అయా, సంఘంలో ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టపడి పనిచేసేవారుగా అయా, ప్రతి ఒక్కరూ ఎదిగిన మొక్కల వలె ఇతరులకు కాయలు కాసిచ్చేవారిగా దేవా, మంచి వ్యవసాయం చేసేవారిగా దేవా, కుటుంబాల కోసం పరిగెత్తుకుంటూ ప్రార్థించేవారిగా అయా, మంచి సైనికుల వలె పోరాడేవారిగా చేయనైనా. ఇది నా ఒక్కడి వల్ల కాదు, అందరం కలిసి చేయాలని ఆ ఏకాత్మ దయచేయనని, ఏక మనసు దయచేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. గట్టిగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుతాం బిడ్డలారా. చెబుతా ఉండండి అట్లాగే. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. దూరమైన ఈ నరుని చేర్చుకొనుటకై పాప పంకిలములను కడిగి వేయుటకై, దూరమైన ఈ నరుని చేర్చుకొనుటకై పాప పంకిలములను కడిగి వేయుటకై, దివి నుండి భూమికి దిగి వచ్చుట ద్వారా, సిలువలోన నీ రక్తం కార్చుట ద్వారా, దివి నుండి భూమికి దిగి సిలువలోన నీ రక్తం, సాతానును జయించి, సాతానును జయించి, ప్రేమా నా యేసు ప్రేమా, ప్రేమా 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 నా యేసు ప్రేమా. హల్లెలూయా. బైబిల్లో చాలా తక్కువగా కొంతమంది పేర్లు రాయబడ్డాయి. చాలా తక్కువగా బైబిల్లో ప్రస్తావించబడ్డారు. కానీ ఎక్కువ కార్యాలు చేశారు. తక్కువ రాయబడినటువంటి వారే ఎక్కువ ప్రభావితం చేశారు. మనం బైబిల్లో అలా తక్కువగా పేర్లు రాయబడిన వారిలో ఒక ఆయన ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆయన పేరు బర్నబా. ఏం పేరండి? బర్నబా. ఈయన క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారి యొక్క 70 మంది శిష్యులు ఉండేవాళ్ళు ప్రారంభంలో. ఆ 70 మందిలో 12 మంది అయ్యారు. అయితే ఆ కాలంలోనే ఆయనను వెంబడించిన వారిలో ఒకడు బర్నబా అని కొంతమంది బైబిల్ పండితులు అంటున్నారు. ఈ బర్నబా అనేటటువంటి ఆయన తక్కువ సార్లు రాయబడింది. అపోస్తల కార్యాల గ్రంథంలో ఈయన గురించి మనం చదువుకోవచ్చు. 4వ అధ్యాయము 36వ వచనంలో ఈయన గురించి ప్రస్తావించబడి ఉన్నది. ఏమని రాయబడిందంటే, ఇతడు కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. భూమి గలవాడై దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. దేవునికి స్తోత్రం. మనం ఈరోజు నేర్చుకోబోతున్న విషయం ఒక వ్యక్తి బర్నబా. ఈ బర్నబా అనేటటువంటి ఆయన కుప్రా అనే ప్రాంతానికి చెందినవాడు. ఈ కుప్రా ప్రాంతానికి చెందిన ఈ బర్నబా ఇతని యొక్క అపోస్తులు యాక్చువల్గా ఈయనకి ఒరిజినల్ పేరు ఉంది. ఈయన అసలైన పేరు ఏంటంటే యోసేపు. అసలైన పేరు యోసేపు. కానీ ఈయనకి అపోస్తులు
దేవుని పిల్లలు పెట్టిన పేరేంటంటే ముద్దు పేరు పెట్టారు. ఏమని? హెచ్చరిక పుత్రుడు అనగా బర్నబా. బర్నబా అంటే ఇప్పుడు అర్థం చెప్పండి. హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. ప్రియులారా, అలాగే ఇతడు ప్రేమ కలిగినటువంటి వాడు. ఈయన లక్షణాలను కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. బర్నబా చాలా గొప్ప కార్యం చేశాడు. మీకు ముందు చెప్తాను. ఈ బర్నబా అనేటటువంటి వ్యక్తి దేవుని సేవించుటలో నమ్మకస్తుడు. అలాగే దేవుని యొక్క వాక్యమును చాలా జాగ్రత్తగా విని ఇతడు దేవునికి ఒక మంచి ఫైర్ బ్రాండ్గా, ఒక మంటలాగా బ్రతికాడు దేవుని కోసం. ఈయనకున్నటువంటి గొప్ప లక్షణము, మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఇతడు బర్నబా అనేటటువంటి పేరుకు అర్థం వచ్చినట్టుగానే హెచ్చరించేవాడిగా ఉన్నాడు. బిడ్డలారా, హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఇతడు ఎక్కడికి వెళ్తే అక్కడ అందరికీ హెచ్చరికలు జారీ చేసేవాడు. ఇతడు ఆదరించే మనసు కలిగిన వాడు. బిడ్డలారా, చాలా ఆదరణ కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడు. చూడండి, కొంతమందికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే ఇతరులను ఆదరిస్తూ ఉంటారు, ఇతరులను హెచ్చరిస్తూ ఉంటారు. హెచ్చరించే వాళ్ళని హెచ్చరించాలి, ఆదరించే వాళ్ళని ఆదరించాలి. దేవునికి స్తోత్రం. ఆదరించడం అంటే ఏంటో అర్థమండి. ఆదరించడం అని అంటే, ఇప్పుడు నేను 10th క్లాస్ 2 సబ్జెక్టులు తప్పా. నన్ను ఎవరైనా ఓదార్చాలి, ఆదరించాలి అని అంటే పాస్ అయిన వాళ్ళు వచ్చి ఎవరు ఆదరించలేరు. 3 సబ్జెక్టులు తప్పినోడు ఒకడు వస్తాడు, బాబాయ్ నువ్వు 2, నేను ఎన్నో తెలుసా, మా నాన్న నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు అని నన్ను బలపరిచాడు. బాబాయ్ మీ నాన్న ఏమంటున్నాడు? అవునా, నువ్వు 3 తప్పావా? నేను అసలు నువ్వు పాస్ అయ్యావనుకున్నానే. లేదు నువ్వు 2, నేను 3. వీళ్ళిద్దరిని బలపరచాలంటే 4 కూడా రా. అంటే ఆదరణ ఎట్లా కలిగిద్దంటే సేమ్ నష్టం ఇంకొకరికి జరగాలి, సేమ్ కష్టం ఇంకొకరికి రావాలి. బాబాయ్ నీ అప్పులెంత? 2 లక్షలన్నర 3 లక్షల దాకా ఉంది. నోరమే 3 లక్షలు. నా అప్పు ఎంత చెప్పనా? 6 దాకా ఉంది నాకు. అదేంటి బాబాయ్ అంటే నిద్ర పడుతుంది నాకు, 6 లక్షలు దేవుడు ఎదిరిస్తాడయా నీకంత. అప్పుడు అనిపిస్తుంది 2 లక్షలు, అమ్మాయి స్తోత్రం నాయన, 6 అంత ధైర్యంగా ఉంటే నేను కూడా. దీన్ని ఏమంటారు? ఆదరణ. దేవుని స్తోత్రం. ఆదరణ ఎక్కడో కలగదు. ఏమండి, సేమ్ నష్టం ఇంకొకళ్ళకి జరిగితే వాళ్ళు వచ్చి చెప్తారు, అమ్మా ఇలాంటి నష్టం మాకు కూడా జరిగింది, కాకపోతే నీకంటే కొంచెం ఒక గ్రేడే మాకు ఎక్కువ, అయినా సరే దేవుడు మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇదిగో అలాంటి లక్షణం కలిగిన వాడే బర్నబా. బర్నబా అంటే ఏంటి చెప్పండి? హెచ్చరిక పుత్రుడు. బిడ్డలారా, ఆదరించేవాడు. రెండవది హెచ్చరిక కూడా ఉంది ఈ దగ్గర. హెచ్చరిక ఏంటంటే ఎవరైనా గనక ఆత్మీయంగా కొంచెం డల్ అయ్యి, ఆత్మీయ స్థితిలో ఎవరైనా పడిపోయి మందిరానికి రాకుండా దేవుని యొక్క సన్నిధిని దూరం అయ్యి ఎక్కడైనా వేరే స్థలాల్లో రహస్యంగా బ్రతుకుతుంటే వాళ్ళ అడ్రస్ మరీ కనుక్కొని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళలో ఉన్న అవిశ్వాసాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని, బలహీనతలను మొత్తం కూడా దేవుని వాక్యంతో కడిగి మరలా 100 బలాన్ని సమకూర్చేవాడిగా ఉన్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కనుక అంత మాత్రమే కాదు, ఎవరైనా తప్పు చేశారనుకోండి హెచ్చరిస్తారు, అబ్బాయి అలా చేయటం కరెక్ట్ కాదు, నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు అలా కూర్చోకూడదు, గుర్తుపెట్టుకో దేవుడు నీకొక్కడికే కష్టం కాదు మాకు కూడా ఇచ్చాడు. నోర్మి పద ప్రార్థనకి వెళ్దాం. హెచ్చరించేవాడు, హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. దేవునికి స్తోత్ర. ఆదరించేవాడై ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఈయన ఎవరిని ఆదరించాడో తెలుసా అండి? ఈయన ఎవరిని ఆదరించాడంటే సాక్షాత్తు అపోస్తుడైన పౌలు గారిని ఆదరించాడు. పౌలు గారు మొదట్లో ఈయన సౌలుగా పిలువబడ్డాడు. మీ అందరికీ తెలుసు. సౌలుగా ఉన్నప్పుడు ఈయన పని ఏంటి తెలుసా? ఎక్కడ క్రైస్తవులు కనబడితే వాళ్ళని
పేకలు కోసి చంపేవాడు. అట్లా ఎంతమందిని చంపాడు సౌలు. అట్లా చంపుతున్న సౌల్ని దేవుడు తిన్నని అనే మార్గంలో దర్శించాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని మాట్లాడాడు. సౌలుకున్న కళ్ళకున్న పొరలకు గుడ్డితనం వచ్చింది. ప్రియులారా, అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థనలో ఉన్నాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, బాప్టిజం తీసుకున్నాడు. ఇప్పుడు బిడ్డలారా దేవుని వాక్యం చెబుదామని బయలుదేరితే ఆయన వాక్యం చెబుతాక నిలబడితే ఎవరు రాట్ల, మొత్తం పారిపోతున్నారు. పారిపోతుంటున్నారు. ఈయన ఇది ఒక వేషం వేసుకుని వస్తున్నాడు, దొంగోడు ముత్తుదే ప్రార్థన అని చెప్పి మనం అందరం వస్తే ఏం చేస్తాడు తెలుసా? రానిచ్చి జాగ్రత్తగా మెడకాయలు పట్టుకుని, బాగా తెలియదా నీ సంగతే అమ్మా, మంచి వేషం వేసుకుని తిరుగుతున్నాడనంటే పౌలు నెత్తి నోరు కొట్టుకుని చెబుతున్నాడు, అయ్యా నేను మారిపోయాను, నేను రక్షణ పొందాను, నేను బాప్తీసం తీసుకున్నాను, నా మాట ఏనంటే నోరు మీవయ్యా, పెద్ద దుర్మార్గుడు నువ్వు, మాకు తెలీదా? యాషాలని మాకు తెలుసు అని ఒకళ్ళు చెప్పుకుని పౌలు గారు ఎక్కడికి వెళితే అక్కడ ఆయన్ని ఎట్లా చూస్తున్నారంటే శత్రువునుగా చూస్తున్నారు, దుర్మార్గుడిగా చూస్తున్నారు. పౌలు గారు గట విసుగుదల చెంది 12 సంవత్సరాలు బిడ్డలారా దాక్కున్నాడంటండి, వెళ్ళిపోయాడంటండి. చికాకు వచ్చింది ఆయనకి. ప్రభువా నువ్వేమో చేయమంటున్నావు, ప్రార్థన చేయమంటున్నావు, వాక్యం చెప్పమంటున్నావు, వెళ్ళమన్నావు, కానీ నన్ను ఎవ్వరూ కూడా దగ్గరికి తీసుకోవట్లేదయ్యా. పౌలు గారు మొదట్లో ఇది పరిస్థితి, ఎవరు కూడా ప్రేమించట్లా. ఆయన సౌలు కదా, ఆయన ఇష్టం వచ్చినట్టు చంపాడు కదా, ప్రజల్ని హింసించాడు కదా, అదే గుర్తుపెట్టుకున్నారు. కానీ ఆయన రక్షణ పొందింది ఎవరు గుర్తుపెట్టుకోవట్లేదు. మన పరిస్థితి కూడా ఇంతే. మన ఊర్లో బాగా గాలిగా తిరిగి త్రాగి బాగా ఇష్టం వచ్చినట్టు బతికాం. వేరే ఊర్లో దేవుని వాక్యం విని రక్షణ పొంది మళ్ళీ మన ఊరు వచ్చామనుకో, ఏదైనా కథ నిలబడి పాట పాడితే నోరమే నువ్వాడరా పాట పాడేదే, నేను మోహన్ దాకలు పెట్టాను. మొన్నటిదాకా మా కళ్ళ ముందు సారా దాగి అక్కడ బడిపోలా చేసారు వాటి దగ్గర పాటలు పాడదాకా తయారై నోరమే అని తిడతా ఉంటా. పౌలు గారిని కూడా ఇదే పరిస్థితి అయింది. ఎంత భయంకరమో పరిస్థితి, చెప్పుకోలేకపోతున్నాడు. 12 సంవత్సరాలు అంటండి పౌలు గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో అపోస్తులైన పౌలు గారు ఎక్కడో ఒక చోటన అనగారిపోతూ ఉంటే పాపం ఎవరు వెళ్తలా, పేతురు వెళ్తలా, యోహాను వెళ్తలా, యాకోబు వెళ్తలా, అసలు తోమగారైతే నోరమే మాకు బాగా తెలుసు, నాకు డౌట్లు ఎక్కువ, ఆయన దగ్గరికి వెళ్ళామా ఇక తిరిగి రావు. ఇట్లా పాపం ఆయన ఎవరు ప్రేమించట్లా. అట్లాంటి టైంలో ప్రియులారా అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చదువుకుందాం. చూడన్నా బైబిల్ తెరిచి చూడండి ఒకసారి. 9వ అధ్యాయము 26వ వచనం చదవండి సార్. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు ప్రయత్నం చేశాను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి ఏం చేశారంట? భయపడిపోయారు. ఏం చేశారంటయా? ఎవరిని చూసి? అమ్మా చెప్పండి, ఎవరిని చూసి? సౌలు పౌలయ్యాడు కదా, ఆయన చూసి భయాక్రాంతులు చెందుతున్నారా? అయితే బర్నబా అట్లాంటి వాడిని ఏం చేశాడమ్మా? దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి మాట్లాడిననియు బోధించిననియు తెలియపరచను. దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అసలు పౌలు గారికి అడ్రస్ కూడా లేదమ్మా. ఆయన సౌలుకు పౌలైన తర్వాత ఎవరు ఆయన్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటి సమయంలో అందరూ భయపడుతుంటే బర్నబానట పౌలు గారిని మంచి మాట రాశారు, దగ్గరకు తీసుకొని అపోస్తులు ఎక్కడికమ్మా? అపోస్తుల దగ్గరికి. దేవుని శిష్యులే భయపడుతున్న రోజుల్లో బర్నబానట దగ్గరకు తీసుకున్నాడు పౌలు గారిని. తీసుకున్నయ్యా దయచేసి మీరెవ్వరూ కూడా ఈయన గురించి మీరెవ్వరు భయపడవద్దు. ఈయన మునుపులాగా దుర్మార్గుడు కాదు, దోషకుడు కాదు, హంతకుడు అంతకంటే కాదయ్యా.
అని పౌలు గారిని దగ్గరికి తీసుకుని అందరికీ పరిచయం చేశాడు. స్తోత్రం చెబుతాం బిడ్డలారా. చూడండి, ఆ రోజుల్లో బర్నబా అట్లా చేయకపోతే పౌలు గారు పెద్దోడయ్యేవాడమ్మా. మనం ఆ తర్వాత చూస్తాం. పౌలు గురించి ఎక్కువ రాశారా, బర్నబా గురించి ఎక్కువ రాశారా? ఏమ్మా, బైబిల్లో ఎవరి గురించి ఎక్కువ రాశారు తర్వాతగా? అలాంటి గొప్ప పౌల్ని పరిచయం చేసింది బర్నబా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. కనుక బర్నబా ఆదరించాడు. మనం కూడా ఆదరించాలి. పేదవారిని ఆదరించాలి, నిరుపేదలను ఆదరించాలి. సంఘంలో ఎవరైతే కొంచెం ప్రియులారా నష్టపోయి ఉన్నారో ఆదరించాలి. సంఘంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా అనారోగ్యతతో కానీ ఆర్థికంగా కానీ లేకపోతే మానసికంగా కుంగిపోతున్నారని తెలిస్తే మనం కూడా వెళ్ళి ఆదరించాలి, దగ్గరకు తీసుకోవాలి. బిడ్డలారా దగ్గరకు తీసుకోవాలి. ఈ సేవ ప్రారంభంలో చాలా మంది తక్కువ మంది ఉండేటటువంటి వారంగా ఉన్నారు. అప్పుడు అందరూ ఒకరినొకరు ఆదరించుకుంటూ బలపరుచుకుంటూ వెళ్ళారు. బిడ్డలారా మనం కూడా చెడిపోయిన వారిని ఆదరించండి. లోకంలో ఎవరైతే పాడైపోతున్నారో వారిని దగ్గరికి తీసుకుని మాట్లాడండి. ఎవరైతే బిడ్డలారా తిరుగుబాటు చేస్తున్నారో నీ కొడుకుని దగ్గరకు తీసుకో, నీ కూతురుని దగ్గరకు తీసుకో, సంఘస్థులను దగ్గరకు తీసుకుని ఆదరించి మాట్లాడండి. మర్చిపోవద్దమ్మా, విడిచిపెట్టొద్దు, ఎవరిని దగ్గరికి తీసుకుని మాట్లాడండి. అలా మాట్లాడితే సౌలు లాంటి వాళ్ళు పౌలుగా మార్చబడబోతున్నారు బిడ్డలారా. కనుక ఎవరినైనా ఆదరించగలుగుతున్నావా, ప్రేమించగలుగుతున్నావా, హెచ్చరించగలుగుతున్నావా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా నీకేం పర్లేదు మేమున్నాం అని చెప్పగలుగుతున్నారా? ఇదే నిజమైన సంఘానికి లక్షణాలు. ఈ బిడ్డలారా మనం కేవలం మనం మాత్రమే బాగుండాలని కాదయ్యా, మనం మాత్రమే మన కుటుంబం బాగుండాలని కోరుకోవటం కాదు. ఎదుటివారి కుటుంబాలు బాగుండాలి, ఎదుటివారి పరిస్థితులు కూడా బాగుండాలి, ఆదరించాలి. చాలామంది సంఘంలో చక్కగా ఇలాగ బాగుంటే అందరం బాగానే వస్తున్నాం, చనిపోతే రాట్లా. నేను ఫోన్ చేయాలి మీకు? తెలియదమ్మా. ఇదేనా పరిచయం నేర్చుకున్నది? దేనికోసం వస్తున్నారు మీరు? ఎవరైనా చనిపోతే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రార్థన ఇది కాదు గొప్పతనం. ఇక్కడ కూర్చుని పాటలు పాడి, ఇక్కడ కూర్చుని డ్రమ్ములు కొట్టి, ఇక్కడ కూర్చుని ప్రసంగాలు చేయటం గొప్పతనం కాదండి. నిజమైన క్రైస్తవం ఏంటో తెలుసా? ఒక మనిషి చనిపోతే అక్కడ మన ఐక్యతను చూపించాలి బిడ్డలారా. చెప్పరు ఎట్టంటాటికి కోపాలు మీకు. ఇవి నిజాలు. ఇవి రేపొద్దున మీ కుటుంబంలో జరగదా? నా కుటుంబంలో జరగదా? ఎవడొస్తాడు రేపొద్దున? గుర్తుపెట్టుకోవాలి, నష్టం జరిగినప్పుడు అక్కడ ఎక్కువ మంది కనపడాలి. మనం ఎక్కడైతే నష్టం కనపడిద్దో అక్కడ మనం ఖచ్చితంగా మన ఐక్యతను చూపించాలి. ఇదే బర్నబా లాంటి లక్షణం. ఎంతమంది ఉన్నారు బర్నబాలు మన సంఘంలో? బర్నబా లాంటి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు బిడ్డలారా? సంఘం అంటే 4 పాటలు పాడుకుని మన పని చూసుకుని వెళ్ళిపోయే పిక్నిక్ కాదు ఇది. ఇది అలా చేస్తే నీ వలన సంఘానికి ఆశీర్వాదం ఏసమంత కూడా ఉండదు. ఇది దేవుని పరిచర్య, ఇది దేవుని శరీరం. మనందరం కలిసి ఐకమత్యంగా ఉండటానికి పోరుకలాడాలి, ప్రయాసపడి మన ఉంది బైబిల్లో. ఆత్మ అనుగ్రహించు ఐక్యత కోసం ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? ప్రయాసపడాలి, కష్టపడాలి మనం. నాకెందుకు, నేనెందుకు, నేను వెళ్ళకపోతే ఏమైంది, మనకెందుకబ్బా అలా అనుకున్న వ్యక్తులు సంఘానికి ప్రయోజనం లేదు, నీ వల్ల నష్టమే. అలా ఉండకూడదు బిడ్డలారా. సంఘం అనగా ఒక కుటుంబం. గుర్తించండి, ఎవరైతే బాగోలేదు, ఎవరైతే బలహీనం ఉన్నారో ఆదరించాలి. బర్నబా పౌలు లాంటి వాడిని దగ్గరికి తీసుకుని పరిచయము చేసి, అయ్యా తప్పు నాన్న, మారేడినా దుర్మార్గుడు కాదు, మారేడయ్యా అని చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని బర్నబానంట అందరినీ చేతులు పట్టుకుని బ్రతిమలాడి పౌలు గారిని పరిచయం, స్తోత్రం చెబుదాం బిడ్డలారా, పరిచయం చేశాడు. అంత గొప్ప వ్యక్తి బర్నబా. రెండవది మనం చూస్తున్నాం,
పౌలు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఇతడు చాలా చక్కని మనిషి. ఇతడు ప్రియులారా మరి మనం గమనించినట్లయితే చూడండి, అక్కడే కింద వచనంలో రాశారు. రెండవది, ఇతడు బహు త్యాగమూర్తి. త్యాగమూర్తి ఏంటంటే అక్కడే మనం ఇందాక చదువుకున్నాం కదా, 4వ అధ్యాయంలోనే 4వ అధ్యాయం మనం చూస్తే అది ప్రియులారా, ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. హల్లెలూయా. రెండోది, ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇతను చాలా గొప్ప ధనవంతుడు అండి. ఇతని దగ్గర భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, బోళ్ళంత ధనవంతుడు. అయితే తన దగ్గరున్న భూములన్నిటినీ అమ్మి ఎవరి పాదాల దగ్గర పెట్టాడమ్మా? అపోస్తుల పాదాల దగ్గర. అపోస్తుల పాదాల దగ్గర తన ఆస్తి మొత్తం కూడా తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి అన్నాడు, అయ్యగారు ఇది సేవ కోసం ఖర్చు పెట్టండి, పరిచర్య కోసం ఖర్చు పెట్టండి. ఇతడు ఎంత త్యాగం అండి. ఇతను తన సొంత పొలాలు, సొంత భూములు అమ్మాడు. అమ్మి ఆస్తి అంతా కూడా తన కోసం ఖర్చు పెట్టుకోలేదు. ఆ డబ్బులన్నీ తెచ్చి ఎక్కడ పెట్టాడంట? అపోస్తుల పాదాలు. దేవునికి స్తోత్రాలు చెబుదాం. బిడ్డలారా గమనించండి, ఇంతవరకు రోజుల్లో డబ్బులు పాదాల దగ్గర ఉండే, అభిషేకం నెత్తి మీద ఉండేదంటండి. ఇప్పుడు ఎలా తయారైందంటే డబ్బు నెత్తి మీద ఉంటుంది. ఎక్కడ చూసినా భయంకరంగా, విపరీతంగా మనుషులు ప్రతి స్థలంలో చూడండి కోటాను కోట్ల రూపాయలు గడాయించుచున్నారు. ఈ మాటలు చెప్పడానికి బాధగానే ఉంది. దేవుని సేవకులు ఈ రోజుల్లో చూస్తూ ఉంటే ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి కోటాను కోట్లు ఇచ్చి సేవకులు వాళ్ళ యొక్క సొంత స్థలాలు, పొలాలు, కార్లు, ఒక్కొక్క కారు, బెంజి కారు, పాస్టర్ గారు నువ్వు బెంజి కారు వాడుతుంటే నాకైతే ఎంత కోపం వస్తుందనండి. బెంజి కారు ఎందుకు నీకు? బెంజి కారు సాదాసేద కారు చాలదా మనకే? ఒక ఆయనకైతే 4 కార్లు ఉన్నాయి. ఎందుకు అయ్యగారు నీకు అని అడిగాను ఆయన. అయితే అయిందని. ఎందుకు అయ్యగారు నీకు అన్నాను. ఒకటేమో సందులు గొంతులోకి వెళ్తాకి చిన్న కారు అంటండి. ఇంకో కారు దేనికోసం అంటే ఎవరైనా చనిపోతే తెత్తాని కారు అంటున్నాడు. ఇంకొక బెంచ్ కారు దేనికంటే దాదాపు అది 2 కోట్ల రూపాయల కారు. దేనికంటే పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి మాత్రమే తెస్తాడంటండి. నేను అడుగుతున్నా, అసలు ఆయన చూసి ఏంటి అసలు ఈయన చేసే సేవ ఏంటిది? దేనికోసం? బిడ్డలారా చూడండి ఎంత భయంకరంగా పరిస్థితి. ఇంతవరకు రోజుల్లో ధనం పాదాల దగ్గర పెట్టారు, ధనం కోసం. చూడండి మందిరాల్లో ఇవాళ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సోకాళ్ళు పెద్ద సేవకుల పరిస్థితి దేవునికి అప్పగించుకుంటున్నాం. మనం వాళ్ళ గురించి చెప్పే అంత శక్తి సామర్థ్యం లేదు. కానీ మనం గుర్తించవలసింది ఏంటంటే తెలుసా అండి, మన పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అరే మన సంఘంలో ఏం కొరతలు ఉన్నాయి, మన సంఘంలో ఏమని అందరూ ప్రార్థన చేస్తున్నారు, దేని విషయం ప్రార్థన చేస్తున్నారు. ఈ బర్నబా తనకొచ్చిన కష్టార్జితం ఇవ్వడం కాదండి, కష్టార్జితంలో దేవుని భాగం ఇవ్వటం కాదు. ఈయన ఏం చేశాడంటే తన భూములన్నీ అమ్మి, ఆ రోజుల అపోస్తలుల కాలంలో ఆ మొదటి దినాల్లో సేవా పరిచర్య కోసం డబ్బులు అవసరమైతే భూములు, పొలాలు అన్నీ నమ్మి ఎక్కడ పెట్టాడంట? పెద్ద పెట్టాడు. మనం దేవుని యొక్క పని సంపూర్ణంగా జరగాలంటే ఇందాక మనం చెప్పాం, ఖచ్చితంగా మనం త్యాగం చేయాలి. పెట్టాలి, త్యాగాలు చేయాలి దేవుని కోసం. ఏదైనా నువ్వు ఒక ఇళ్ల స్థలం అమ్మావనుకోండి, దేవుని భాగం ఖచ్చితంగా తీయని పెట్టలారా, నీ ఇళ్ల స్థలంలో వచ్చిన డబ్బులు దీవించబడతాయి. దేవుడు నీకు పొలం ఇచ్చాడు, అమ్మావా? ఆ పొలంలో దేవుని భాగం తీసయ్యా, నేను పొలం ఇంతకు అమ్మాను ఒక 50 లక్షలకి, 5 లక్షలు దేవుని భాగం తెస్తున్నా. నీకు కలిగిన 45 లక్షల్ని తరతరాలు ఉండేటట్టు దేవుడు దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క కట్టడిది. చెయ్యాలి, మనం చెయ్యాలి. ఆయన అట్లా కాదు, భూమిని అమ్మాడు, దాదాపు 50 లక్షలు వచ్చినాయి, 50 లక్షలు తీసుకెళ్ళి దేవుని పాదాల దగ్గర పెట్టాడు. ఖర్చు పెట్టండి అయ్యా,
అందుకని దేవుడు ఆయన పేరు జీవగ్రంథంలో రాశాడు బిడ్డలారా, జీవగ్రంథంలో రాశాడు. త్యాగం చేసిన వాడు, దేవుని కోసం ఖర్చు పెట్టినవాడు, దేవుని కోసం పీలారేతాడు, అమృతమూర్తి అండి. ఎంత త్యాగమూర్తితో చూడండి. కనుక తన కోసం, తన ఆడంబరాల కోసం, తన పిల్లల కోసం, లేకపోతే తన యొక్క స్థాయి కోసం ఏది ఖర్చు పెట్టుకోలా, దేవుని పని కోసమే ఖర్చు పెట్టాడు బిడ్డలారా. హల్లెలూయా. ఖర్చు పెట్టాడు, ప్రభు పాదాల దగ్గర పెట్టాడు. దేవుని పాదాల దగ్గర నువ్వేం పెడుతున్నావు? ఆయన పాదాల దగ్గర ఏం పెడుతున్నారమ్మా? దేవుని పాదాల దగ్గర మందంటూ ఏముంది? ఏం పెట్టగలుగుతున్నావు బిడ్డలారా? మనం దేవుని పాదాల దగ్గర ఏదైతే పెడతామో అది నూరంతలుగా దీవించబడిపోతుంది బిడ్డలారా. 5 రొట్టెల నుండి చిన్ని చేపల పిల్లవాడిచ్చాడు, దేవుని చెంతకొచ్చినాయి. అవి 5,000 మందికి సరిపోయినాయి. మరలా ఎన్ని గంపలు? 12 గంపలు మిగిలాయి. అవి తీసుకెళ్ళి ఆ పిల్లోడికి వాళ్ళ ఇంట్లో ఇచ్చిరమ్మన్నాడు దేవుడు. అడిగారు, ఇదేంటయ్యా మా అబ్బాయికి ఇచ్చింది? 5 రొట్టెలు చిన్న చేపలే కదా, ఈ గంపలేంటి? 12 గంపలు రొట్టెలు ఎందుకయ్యా? ఏమైనా లాటరీ దొరికిందా అంటే లాటరీ కదమ్మా. 5,000 మందిలో ప్రభువు అడిగితే ఎవడు ఇవ్వకపోతే మీ పిల్లోడొక్కడేనమ్మా నా దగ్గరున్న అంకులు అని మరి పిలిచి మరి యేసు ప్రభు అంకులకి ఇచ్చాడు. ఆ అంకులు ఏం చేశాడమ్మా? అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, యారా సుబ్బారావు నేను అమ్మని చెప్పాక నీకు, యారా అమ్మాయి నీ దగ్గర ఇందాక ఉన్నాయి ఎమ్మని చెప్పాను, పాసిమోహం దాన్ని ఎవరు పోడలేదు. ఎప్పుడు ఈ మాటలు ఎప్పుడు వస్తున్నాయి? పొందిన తర్వాత. మరి అప్పుడు ఇస్తే కుదిరిద్దా? కుదరదు. దేవుని పాదాల దగ్గరికి ఏదైతే వస్తుందో ఆయన ఖచ్చితంగా నూరంతలుగా దీవిస్తాడు ఆయన బిడ్డలారా. నీ దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుని పని చేస్తారో నూరంతలు దీవించబడతారు. ఆమేన్. కనుక ఇతడు త్యాగము కలిగిన వాడు. ఎవరమ్మా? త్యాగము కలిగిన వాడు. తర్వాత 3వది మనం చూస్తే అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 23, 24 చూడండమ్మా. అక్కడ మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుదాం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభుని స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ స్తోత్రాలు చెప్పాలి. వర్ణబా అన్నాడు, అబ్బాయి మీరందరూ ప్రార్థనకు వచ్చేదో కలుబులు కబుర్లు చెప్పటం కాదు. మీరందరి యొక్క జీవితం ఎలా ఉండాలంటే దేవుని హృదయం, స్థిర హృదయంతో ప్రభుని హత్తుకోవాలి. స్థిర హృదయముతో ప్రభుని హత్తుకోవాలి. ఏ హృదయం అంటమ్మా? స్థిర హృదయంతో. కొంతమందికి కాసేపు ఇక్కడ మందిరంలో మంచి స్టాండర్డ్గా ఇక నేను దేవుని ప్రవక్తని మిరియం లాగా అయిపోతాక ఏం లేదు, నేను కూడా ఏలియనే ఇక నుంచి ఇక్కడే. ఇది దాటి అట్ట రోడ్డు మీదకి వెళ్ళగానే ఎవడో పాపం బుర్రుమని వచ్చి సైకిల్ గుద్దుతాడు. ఎరా సచ్చినోడా, దుర్మార్గుడా, దోషకుడా, హంతకుడా, నీలాంటి పాపం ఇంకొక లీడర్ పోరస్ అయితానా? మరి ఏలియా ప్రవక్త ఈయన మాట్లాడింది. ఇంటికి వెళ్ళగానే ఏదో చిన్న మిస్టేక్ జరిగి తగాదా అవుతుంది. తగాదాలో సంస్కృతంలో పద్యాలు మొత్తం సాహిత్యంలో ఉన్న బూతులన్నీ కూడా తిరగేసి మరగేసి ఈయనమ్మా ప్రవక్తలు మాట్లాడే కాదు. ఏ హృదయం కావాలంట? స్థిర హృదయంతో ప్రభుని. హల్లెలూయా. చాలా మంది యేసు ప్రభు బొమ్మను వాటేసుకుని ఇతర ప్రభు స్తోత్రం నాయన. బైబిల్ వాటేసుకున్న తర్వాతగా నాకు తలనొప్పి తగ్గింది. రోజు ఒక ఆయన బైబిల్ని వాటేసుకుని నిద్రపోతా అలవాటు. రోజు ఆయనకి ఏదో బలహీనత, చీకటి గలిబిలి చేస్తూ ఉందని బైబిల్ పట్టుకున్న కాడి నుంచి పోయిందని ఆయన ఒక సంతోషంతో బైబిల్. ఓ రోజు కరెంటు పోయింది, గట్టిగా వాటేసుకున్నాడు, బైబిల్ వాటేసుకుని హాయిగా నిద్రపోయి తెల్లారులే చూస్తే అది డిక్షనరీ బిడ్డలారా, టెక్స్ట్ పుస్తకం అంటే వాళ్ళ పిల్లోడి పుస్తకం ఇంక దొరికింది. ఇటు చూశాడు, చూస్తే బైబిల్ కాదుగా, భలే జరిగింది అనుకున్నాడు. అంటే మనం వాటేసుకోవాల్సిన పుస్తకాలు కాదు, దేవుని హత్తుకోవడం. స్థిర హృదయంతో హత్తుకోవటం అంటే ఏంటి? ప్రభు చెప్పిన మాట ప్రకారం
చేయడం. హల్లెలూయా. ప్రభు మాట ప్రకారం చేయడమే కనుక ఇతడు హెచ్చరించాడా, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. అబ్బా, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, 4వది నేను చెబుతున్నా, ఇతడు ఎవరంటే పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొని ఉన్న సత్పురుషుడు. బా, ఎంత మంచి మాట అమ్మా. దేంతో నిండుకున్నాడంటమ్మా చెప్పండి. దేంతో నిండబడ్డాడు? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకుని ఉన్న సత్పురుషుడు. సత్పురుషుడు అంటే ఆలోచనలలో కూడా తప్పు చేయనివాడు అని అర్థం. రాసుకోండి మాట. సత్పురుషుడు అనగా తలంపుల ద్వారా, మనసు ద్వారా పాపము చేయనివాడు అని అర్థం. మనం కేవలము మంచం మీద కంటే పాపం మనసులో ఎక్కువ పాపం చేస్తామంటండి. ఒక మహానుభావుడు ఎట్టున్నాడు, మనుషులు మంచం మీద కంటే కూడా మనసులోనే ఎక్కువ పాపం చేస్తూ ఉన్నారు. మనసులో కూడా ఏ పాపము లేనివాడు, ఏ కల్ముషం లేనివాడు, ఏ అపవిత్రత లేనటువంటి వాడు సత్పురుషుడు. ఇతడు ఆత్మతో, పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నింపబడిన వ్యక్తి. బిడ్డలారా, ఇతడు ఎవరంటమ్మా? సత్పురుషుడు. సత్పురుషుడు, సద్గుణ రాశి, మంచి వ్యక్తి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన్ని ఆయన సత్పురుషుడు అని అంటే నన్ను అనమాకయ్యా, దేవుడు ఒక్కడే సత్పురుషుడు అన్నాడు. కానీ ఇక్కడ ఈయనకి చూడండి, బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. బర్నబా ఎవరనంటే ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నింపబడిన సత్పురుషుడు. అంత మాత్రమే కాదు, ఇతడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. చాలు బిడ్డలారా, ఈయన లాంటి వాడు ఉండటం వల్ల ఏమైందంటే బహుజనులు ఎవరంట ఎక్కడికి చేరారు? సరే, ఒక్కడ వల్ల ఎంతమంది వస్తున్నారంటమ్మా ప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చారు? ఒక్క ద్వారా బహుజనులు అనండి. బహుజన పార్టీ అని ఉంది, మాయావతి పార్టీ. ఆ పార్టీకి అది మంది. బిడ్డలారా, ఈ ఒక్కడి వల్ల ఎంతమంది వచ్చారంట అనండి. ఎంతమంది వచ్చారు? ఎవరి వల్ల? పేరు చెప్పండి. బర్నబా ఒక్కడి వల్ల. చెప్పండి, గట్టిగా స్తోత్రం చెబుదాం. మన వల్ల జనాలు కూడా ఓడాలి. మన పరిస్థితి అట్ట అయిపోతుంది. వస్తే నేను రానయ్య గారు, ఆ కుటుంబం వస్తే నేను రాను. ఇలా ఇది దేవుని విశ్వాసులేనా? అవునమ్మా, మనం అట్లా ఉండకూడదు. మన వలన చెప్పండి, బహుజనులు ప్రభులోకి రావాలి. ఇది బర్నబా లక్షణం. మన వాళ్ళందరూ రావాలమ్మా. మన వాళ్ళు అన్ని జాతుల రావాలి, అన్ని కులాల రావాలి, అన్ని ఊర్లో రావాలి, అన్ని దేశాల రావాలి. దేవుని బిడ్డలారా, మన వలన అందరూ రావాలి దేవునిలోనికి. బిడ్డలారా, ఇది బర్నబా లక్షణం. బిడ్డలారా, మరి మన వలన ఏం జరుగుతుంది? ఇది బర్నబా యొక్క లక్షణాలు. చెప్పాలంటే ఇంకా ఉన్నాయి. ఇతడు మొట్టమొదటిగా హెచ్చరిక పుత్రుడు, ఆదరించువాడు లేక హెచ్చరించువాడు. రెండవది, ఇతడు త్యాగమూర్తి. ఎంత త్యాగం అంటే తనకున్న భూములన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. మూడవది, ఇతడు అందరినీ ఆదరించి అందరితో చెబుతున్నాడమ్మా, స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకోవాలి. ఏ హృదయంతో? స్థిర హృదయంతో అందరూ ప్రభువుని హత్తుకోవాలని చెప్పాడు. నాలుగవది, ఇతడు సత్పురుషుడు. ఎలాంటి వాడమ్మా? సత్పురుషుడు. సత్పురుషుడు అనగా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నింపబడి ఉండటం, అనగా ఆలోచనలోనూ తలంపుల్లోనూ ఏ పాపము లేనివాడై ఉన్నాడు. బిడ్డలారా, అది సత్పురుషుడు అంటే. ఆలోచనలో తలంపుల్లో పాపం చేయని వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? చాలా కష్టం, చాలా కష్టం. కానీ బర్నబాకి ఆలోచనలో కూడా తప్పు లేదు, తలంపుల్లో కూడా ఏ పాపం లేనివాడు. బర్నబా ఇంకొక పెద్ద లక్షణం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్లో బర్నబా పౌలు అని రాశారు. ఎందుకంటే అప్పుడు పౌలు గారు చిన్న స్థాయి,
చిన్న స్థాయి. పౌలు గారిని ఒక చోట వీటిలారా సువార్త సభల్లో మీటింగుల్లో అట్లా పేర్లు రాసుకుంటూ వస్తారు. పేర్లు రాసుకుంటూ వస్తే లాస్ట్ పేరు చిన్న సేవకుల్లాగా ఫీల్ అవుతున్నారు ఈ రోజుల్లో. అదేం కాదు, కాకపోతే మన ఫీలింగ్ నిజమే. బిడ్డలారా, పౌలు గారి యొక్క పౌలు గారు అతనితో ఉన్న కొంతమంది ఉన్నారు, వాళ్ళలో బర్నబా ఉన్నాడు. ఈ దేవుని పిల్లల పేర్లు రాసుకుంటూ వచ్చినప్పుడు పౌలు గారు అసలు చాలా పెద్దవాడు, మనందరూ తెలుసు. కానీ ప్రారంభంలో ఆయన ఏ స్థాయిలో ఉన్నాడంటే, ఏ ర్యాంకులో ఉన్నాడంటే, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఇది ముగింపులోకి వెళదాం. అంతియొకయలో ఉన్న సంఘంలోనంట పేర్లు చెప్తున్నారు ఇప్పుడు. బర్నబా ఫస్ట్ పేరు, ఎవరి పేరు? బర్నబా. సుమియోను, కురేనీయుడైన, మన యేసు, సౌలు అనబడిన ప్రవక్తలను బోధకులను ఉండరు. అంటే ఇక్కడ సౌలు పేరు ఎక్కడ రాశారు? లాస్ట్లో రాశారు. ఫస్ట్ పేరు ఎవరిదమ్మా? ఎవరునమ్మా? యేసు అంటున్నారు, ఎవరు? కాదమ్మా, ఫస్ట్ పేరు ఎవరిది? బర్నబా. బర్నబా పెద్ద అయ్యగారి స్థానంలో ఉన్నాడు. సౌలు ఏ స్థానంలో ఉన్నాడు? లాస్ట్ స్థానంలో ఉన్నాడు. తర్వాత మనం ముందుకు వెళ్ళి చూస్తే బిడ్డలారా, పౌలు ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, రాను రాను పౌల్ని, ఇక ఆ తర్వాత పౌలు బర్నబా అంటే పౌలు పేరు ఫస్ట్ వచ్చింది, బర్నబా పేరు చివరి వచ్చింది. బర్నబాకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే, ఆయన అనుకున్నాడంట, నేను కాదు నా సహోదరుడు గొప్పోడవ్వాలి, నేను కాదు నా సహోదరుడైన సౌలు గొప్ప పరిచర్య చేయాలి, నేను కాదు ఫస్ట్ నా సహోదరుడు ఫస్ట్ స్థానంలో ఉండాలి. ఆ తర్వాత మనం చూస్తున్నాం, పౌలు గారు దాదాపు సుదీర్ఘంగా 13 పత్రికలకు పైనే రాసి ఉన్నాడు. హల్లెలూయా. పత్రికలు రాశాడు. ఎపిసోడ్స్ చూడండి, దైవజనులకు రాశాడు, చెరసాల పత్రికలు రాశాడు, సంఘాలకు హెచ్చరికలు చేశాడు. దేవుని బిడ్డలారా, పౌలు స్థాయి ఎంత స్థాయి అంటే, శిష్యులందరూ కలిసి ఒక పరిచర్య చేస్తే పౌలు గారు వాళ్ళందరిని మించిన డబల్ పరిచర్య చేశాడు. దేవుని బిడ్డలారా, పౌలు గారు లాస్ట్లో అంటాడు, నేను యేసుక్రీస్తులాగున్నాను, ఇక నాలాంటి వాడు ఎవడు లేడు. అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, నన్ను పోలి మీరు నడుచుకోమన్నాడు. హల్లెలూయా. పౌలు గారు బతుకుండగానే పరలోకంలో 3వ ఆకాశానికి వెళ్ళాడు. బిడ్డలారా, పౌలు కలిగిన ప్రత్యక్షతలను చూస్తే ఇంకా ఎవ్వరికి లేదు, అంతగా హెచ్చించాడు. పౌలు గారు గొప్ప వ్యక్తి అయ్యాడు. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు లాగా ఆయన పోలి నడుచుకున్నాడు. బిడ్డలారా, పౌలు గారి పేరు మోత మోగింది. ఆ తర్వాత క్రొత్త నిబంధన అంతటికి హీరో పౌలుగా నిలబడ్డాడు. ఎవరైతే పరిచయం చేశాడో బర్నబా తన్ను తాను తగ్గించుకుని తన సహోదరుడైన పౌలు యొక్క స్థాయిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఇది నిజమైన నాయకుని యొక్క లక్షణం, ఇది లీడర్షిప్ లక్షణం. బిడ్డలారా, కనుక మరి మనం కూడా నిత్యము ప్రియులారా ప్రార్థన చేయాలి. అనేక మంది నాయకులు మా సంఘంలో లేవాలి ప్రభువా, సేవకులు లేవాలని ప్రార్థనలు చేయాలి. బిడ్డలారా, బర్నబా మనందరికీ ఒక మాదిరిగా ఉన్నాడు. కనుక సత్పురుషుడు, త్యాగమూర్తి, అంత మాత్రమే కాదు, హెచ్చరిక పుత్రుడు, అంత మాత్రమే కాదు, ప్రభుని హత్తుకుని బ్రతకమని ప్రజలందరికీ హెచ్చరిక చేసిన వాడు, పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. దేవునికి స్తోత్రం. మనం కూడా పౌలులాగా బ్రతుకుదాం, ప్రార్థన చేసుకుందాం. బర్నబాలాగా బ్రతుకుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ స్తోత్రాలు నాయన. మనం కూడా ప్రార్థన చేసుకుందాం. అయా, బర్నబాలాగా బ్రతకాలి, బర్నబాలాగా జీవించాలి అని మనం కూడా ప్రభు తట్టు తిరుగుదాం. బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకు అందించిన సందేశమును బట్టి అయ్యా, నేను కూడా బర్నబాలాగా బ్రతుకుతానయ్యా, బర్నబాలాగా జీవిస్తాను. సంఘానికి నా వలన ఆశీర్వాదం, ఆదరణ కలగాలి. ప్రభువా, సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన చేద్దాం బిడ్డలారా. స్తోత్రములు ప్రభువా.
అయ్యా నీకు వందనాలు 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 ప్రభు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఈరోజు మాకు అందించిన ఈ సందేశమును బట్టి వందనాలు. అయ్యా బర్నబాను గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. అయ్యా మేము కూడా ఈ సంఘానికి బర్నబాలాగా నమ్మకమైన పరిచర్య చేసేవారికి చేయండి అయ్యా. నమ్మకమైన పరిచారకులుగా చేయండి నాయన. బర్నబా హెచ్చరించాడు నాయన, ప్రోత్సహించాడు, ఆదరించాడు ప్రభువా. ఓ మేము కూడా నా తండ్రి పౌలు వలె పరిచర్య చేయడానికి సహాయం చేయను ఆయన. పౌల్ని బలపరిచాడు నాయన. ఆయన బర్నబా పౌలు గారిని పరిచయం చేశాడు. అయ్యా అంతియొకయ సంఘంలో ప్రభువా నిజమే పౌలు గారు ప్రభువా ఆయన నా తండ్రి పరిచయం చేసి అందరికీ నిజంగా నా ప్రభు ఎంతో స్థితినిచ్చాడు. ప్రభువా హెచ్చరిస్తూ వచ్చాడు, ప్రోత్సాహపరుస్తూ వచ్చాడు. అయ్యా బర్నబా తనకున్న ఆస్తులను నమ్మి అపోస్తుల పాదాల ముందు పెట్టాడయ్యా. అయ్యా సేవ చేయండి, నాకు దేవుడిచ్చిన ఈ భూములన్నీ అమ్మేశాను, ఈ డబ్బులన్నీ కూడా దేవుని పని కోసం వాడదామని త్యాగం చేశాడు ఆయన. అలాంటి త్యాగం మాకు కూడా దయచేయను ఆయన. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన యేసయ్య విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచండి, నీరు గట్టి ఫలింపచ్చి. అయ్యా సంఘంలో బర్నబా లాంటి వారు లేవాలి ప్రభు. ప్రతి ఒక్కరూ బర్నబాలాగా పరిచర్యలో వాడబడాలి నాయన. చిన్నలు పెద్దలు అందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను. మీరే కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. పాట పాడుతుండగా కానుక సమర్పణ చేద్దాం అందరూ.